మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నారు అని అనిపిస్తుందా? కొన్నిసార్లు అది ఫీలింగ్ కాదు, అది నిజమండి. మీ ఇంట్లో కొన్ని కమెంట్స్ ఉంటాయి, ఇది సరిగా చేయలేదు, వేరే వాళ్ళు ఇలా చేస్తారు, నువ్వు ఇంకా బెటర్గా ఉండాలి. స్లోగా మీ డెసిషన్ని వెస్టర్న్స్ చేస్తారు, మీ చాయిసెస్ని కంపేర్ చేస్తారు. అప్పుడు మీరు డౌట్ స్టార్ట్ చేసుకుంటారు. నేను తప్పు చేస్తున్నానా? నాలో ప్రాబ్లం ఏమైనా ఉందా? జాగ్రత్తగా వినండి. కాన్స్టెంట్ క్రిటిసిజం ఉంటే ఎవరికైనా జడ్జిడ్ లాగా ఫీల్ అవుతుంది. కానీ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఒపీనియన్ మీ వాల్యూ కాదు. ప్రతి కమెంట్ నిజం కాదు. బౌండరీస్ లేకుండా ఉంటే క్రిటిసిజం కంటిన్యూ అవుతుంది. మీరు కామ్గా చెప్పచ్చు, ఇలా కంపేర్ చేయడం నాకు బాగుండదు అని. నా డెసిషన్స్ని రెస్పెక్ట్ చేయండి. ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సైలెంట్గా టాలరేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవేర్నెస్ ఏంటంటే మీ సెల్ఫ్ వర్త్ని వేరే వాళ్ళ కమెంట్స్ డిసైడ్ చేయకూడదు. మీ వాయిస్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే రెస్పెక్ట్ స్లోగా బిల్డ్ అవుతుంది. మీ లైఫ్లో ఇలా జరుగుతుంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. మీ వాల్యూని మీరే డిఫైన్ చేయాలి.